ఒకటేంటంటే ఏదన్నా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటే కాళ్ళు వంకర పోవడం కానీ, కాళ్ళు కొన్ని బొక్కలు విరిగిపోయి బయటికి ఒక్కొక్కసారి డెలివరీ అప్పుడే మేము చూస్తుంటాము. బోన్స్ విరిగిపోయి ఉండడము, ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. దట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ట్రామా. అంటే ఏదన్నా మెట్ల మీద నుంచి పడిపోవడము, చాలా పెద్ద దెబ్బ తగలడం, పొట్ట మీద ఏదైనా గట్టి దెబ్బ తగలడము, ఏదైనా పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అవ్వడము. మైనర్ యాక్సిడెంట్స్లో కూడా చాలా వరకు మన గర్భసంచి బాగా ప్రొటెక్ట్ చేస్తుంది బేబీని. సో అంత మేరలో దెబ్బ బేబీకి తగలాలంటే అది చాలా పెద్ద యాక్సిడెంటో చాలా పెద్ద దెబ్బనో తగిలి ఉండాలి. జన్యుపరంగా ప్రాబ్లమ్స్కి జనరల్గా తల్లి తినే ఆహారం కానీ, తల్లి పడుకునే విధానము అవన్నీ చాలా వరకు ఏ రకంగా రిలేటెడ్ కాదు. ఒకటేంటంటే ఇంకా దీని మీద సైంటిఫిక్ రీసెర్చ్ అవుతుంది. ఎపిజెనెటిక్స్ అని అంటారు. ఎపిజెనెటిక్స్ అంటే ఏం లేదండి, జెనెటిక్స్ అన్నది మన జన్యుపరంగా ఉండే జీన్స్ నుంచి వచ్చే ప్రాబ్లం అంటారు. ఎపిజెనెటిక్స్ అంటే మన జీన్స్ ఉన్నాయి కరెక్టే, అందరిలోనూ జీన్స్ ఉన్నాయి, కానీ కొంతమందిలోనే జీన్స్ అనేది ప్రాబ్లంలా బయటకు వస్తుంది.